స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికలో గుంటూరు జిల్లా ముఖ్య భూమిక పోషించే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. స్వర్ణాంధ్ర 2047పై గుంటూరు కలెక్టరేట్లో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అమరావతి నిర్మాణం, యువతకు విద్య, ఉపాధి అవకాశాలు, సేవారంగం అభివృద్ధి తదితర అంశాలపై అధికారులు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశారని మంత్రి మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లాను చేనేత, పర్యాటక కేంద్రంగానూ అభివృద్ధి చేసి రాష్ట్రంలో ముందు వరుసలో నిలిపేందుకు కృషి చేస్తామని చెప్పారు. చేనేత రంగం అదేవిధంగా పర్యాటక రంగం పైన ప్రత్యేక దృష్టి సారించాం. తప్పకుండా రాబోయే రోజుల్లో నేతన్నకు ఈ ప్రాంతంలో ఉన్న చక్కటి గుర్తింపు దాన్ని ఇంకా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి ఎక్కడికక్కడ ఈ నేషనల్ హ్యాండ్లూమ్ పాలసీ కింద క్లస్టర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఆ భరోసా కల్పించడానికి కోసం ఈరోజు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా క్రీడాకారుల కోసం, అదేవిధంగా ఈ ప్రాంతంలో మెరుగైన వైద్య సేవల కోసం పెట్టుబడులు వచ్చే విధంగా ఈ సెక్టార్ని గుర్తించి తప్పకుండా అమరావతి ప్రాంతం క్యాపిటల్ రీజన్గా మారుతోంది కాబట్టి ఔటర్ రింగ్ రోడ్లో విస్తరించి గుంటూరు మహానగరానికి ఇతర నగరాలని కూడా ఒక రెన్యూవబుల్ ఎనర్జీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రపోజల్స్ కూడా జాగ్రత్తగా ఆలోచించుకుని ఇతర జిల్లాలతో పోటీ పడి అందరికన్నా ముందు ఉండాలనే ఆలోచనతో ఈ రోజున చాలా లోతుగా మేము అధ్యయనం చేశాం. డెఫినెట్గా నాకు నమ్మకం ఉంది, జిల్లా అధికారులు తయారు చేసిన ప్రణాళిక మేరకు ప్రతి ఏటా 15% మన అభివృద్ధి చెందే విధంగా అంతిమంగా మా కంట్రిబ్యూషన్ మన రాష్ట్రానికి, దేశానికి వికసిత్ భారత్ 2047లో కూడా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మనం ఇంకా ముందుండే విధంగా తప్పకుండా మేము అందరం కూడా కంట్రిబ్యూట్ చేస్తాం.